సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' మంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో హిట్ దిశగా అడుగులు వేయడం మనం చూస్తున్నాం సార్. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ సినిమా గురించి ఆయన ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తూ వచ్చారు. అందులో ఈ సినిమాకి ప్రీక్వెల్ ఉంటుంది అని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. సినిమాలో అంటే తల లేకుండా ఉన్న ఒక విగ్రహం ఉంటుంది. అతన్ని హీరోగా పెట్టి సినిమా తీస్తామన్నట్టుగా ఆయన చెప్పారు సార్. అయితే ఇందులో బాలకృష్ణే ఉంటారా లేదా అనేది తెలీదు. మరి ఆ సినిమా అంటే ఆ తల లేకుండా ఉన్న పర్సన్ ఎవరు, అతని హిస్టరీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సో ఈ ప్రీక్వెల్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రీక్వెల్ ఉంటుంది అనేది నిజానికి ఈ సినిమా కథలోనే ఈ డాకు ఎపిసోడ్ భారీగా లేదు. డాకు అని మార్క్ చేసి దాని మీద కొంత చర్చ జరుగుతుంది, కానీ బాలకృష్ణతో ఏదైనా అంటే ఇది ఒక రకంగా పెద్దల్ని కొట్టి పేదలకి పంచడం లాంటి రాబిన్ హుడ్ థియరీ. ఈ రాబిన్ హుడ్ థియరీ ఎక్కడా కనిపించదు మనకు సినిమాలో. ఇది స్ట్రైట్ అవే ఆయన తన పద్ధతిలో ప్రభుత్వం నుంచి ఒక బ్యూరోక్రాట్గా బయటకు వచ్చేసి ప్రజానాయకుడిగా దాన్ని డ్యామ్ సాధించుకోవటానికి ఏం చేయాలి అనేది ఈ కథ డాకు మహారాజ్. అయితే ఈయన వీళ్లతో యుద్ధం చేస్తాడు, ఒక విప్లవకారుడిగా చేస్తాడు. ఆ విప్లవకారుడిగా యుద్ధం చేయటం అనే దాన్ని ఈ డాకుతో లింక్ చేశారు అంతవరకే. కానీ అందుకే నేను అంది జస్టిఫై చేస్తూ 2-3 మనీ యాక్షన్స్ పెట్టుంటే బాగుండేది అని. మనీ యాక్షన్ అంటే దీనికి అవసరమైనటువంటి పెట్టుబడి కోసం ఏదైనా ఒక పెద్ద రోబరీ లాంటిది డిజైన్ చేసి 10 మంది మంచి కోసం చేసేది ఏదైనా తప్పు కాదు అన్న పద్ధతిలో ఆయన ప్రవచనం. ఎవరిది? ఆ గుర్రం మీద ఉన్నటువంటి తలలేని విగ్రహం తాలూకా అభిప్రాయంగా దాన్ని ప్రకటింపజేసి అలా డ్రైవ్ చేసుంటే ఈ సినిమాకి బెటర్ రెస్పాన్స్ ఉండేది. ఇంకా సెకండ్ హాఫ్లో ఆ ఎపిసోడ్ ఒకటి పెట్టుంటే ఈ సినిమా రైజ్కి ఉపయోగపడేది. అయితే దీన్ని ప్రీక్వెల్ కోసం మరి హోల్డ్ చేసి పెట్టుకున్నారా అనేది అనుకుంటే ఇక్కడ టైటిల్ జస్టిఫికేషన్ జరగల ఈ సినిమాలో. అందుకని టైటిల్ జస్టిఫికేషన్ కోసం ప్రీక్వెల్కి వెళ్ళాలనే ఆలోచన మేబీ చేస్తే చేసి ఉండొచ్చు. దానిలో కూడా బాలకృష్ణ హీరో అవ్వచ్చు. బాలకృష్ణ అంటే ఇది చాలా కాలంగా ఈ కథ మీద వీళ్ళు ఎప్పుడైతే డాకు మహారాజ్ అనే టైటిల్ అనౌన్స్ చేశారో, ఈ టైటిల్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే డాకు మాన్సింగ్ కథ ఏదో ఉంది దీనిలో అనేది అందరూ అంచనా కట్టింది. ఈ డాకు మాన్సింగ్కి సంబంధించి చంబల్ వ్యాలీకి ఒక రిలేషన్ ఉంది. ఆయన ఆయన గురించినటువంటి వివరాలు కనుక్కోవడానికి ఇంటెలిజెన్స్ అధికారి, తెలుగువాడే అతను చంబల్ వ్యాలీలో తిరిగాడు. అంటే అతను అక్కడ ప్రజల్లో కలిసిపోయి తిరిగాడు. ఆ తిరుగుతున్నటువంటి క్రమంలో అనుకోకుండా ఒకరోజు ఒక గ్రామంలో జరిగిన ఒక వివాహానికి ఆయన హాజరయ్యాడు. మాన్సింగ్ వచ్చినప్పుడు అక్కడ ఇతను కూడా ఉన్నాడు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా మారువేషంలో ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు అతను అక్కడ గ్రామస్తులు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పద్ధతి చూసి ఇతను అడ్మైర్ అయ్యాడు. అడ్మైర్ అయ్యి ఇతను రిపోర్ట్లో రాశాడు అది ప్రత్యేకంగా. ఆ రాసింది ఏంటంటే ఇతని గురించి బయట రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి, ఇతను దుర్మార్గుడు అది ఇది అని. ఇతన్ని గురించినటువంటి వివరాలు ట్రేస్ చేయడం కోసం మేమందరం ఇక్కడ తిరుగుతున్నాం. జనంతో అతను కలిసిపోయి ఉన్నాడు. కలిసిపోయి ఉండటం మాత్రమే కాదు, జనం కూడా అతని పట్ల చాలా, ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం కంటే కూడా అతని మీద ఉన్న నమ్మకం పెద్దది జనంలో. అంత నమ్మకాన్ని అతను ఎలా సంపాదించుకున్నాడు అంటే అతను వర్క్ చేస్తున్నాడు, అక్కడ జనం కోసం పని చేస్తున్నాడు. అలాగే అతను కూర్చోబెట్టి మాట్లాడిన పద్ధతి చాలా అద్భుతంగా ఉంది. ఆయన గ్రామాలని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానికి సంబంధించి చాలా క్లియర్ విజన్తో మాట్లాడాడు అతను. ఇంత స్పష్టమైన అవగాహనతో మాట్లాడిన ప్రభుత్వ అధికారిని కూడా చూడలేదు నేను ఇప్పటిదాకా. పర్టికులర్గా గ్రాస్ రూట్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యల మూలాలు ఏమిటి అనేది తెలిసి మాట్లాడాడు ఆయన అని తన నివేదికలో అతని గురించి చాలా అద్భుతమైనటువంటి డైరెక్షన్ ఇచ్చాడు. ఇలాంటి రకరకాల కథలు అతని పేరుతో ప్రచారంలో ఉన్నాయి. ఆల్రెడీ హిందీలో 2 సినిమాలు తీశారు అతని కథతో. దీన్ని కొంచెం ఎంబోజ్ చేస్తూ
ఇంకొంచెం కొత్త విషయాలు జోడించి ఈ రాబిన్ హుడ్ థియరీనే ఇది. అంటే గద్దల్ని కొట్టి పెద్దల్ని కొట్టి పేదలకి పంచటం అనే ప్రోగ్రాం ఇది మనకి అక్కడ దానిలో ప్రదర్శిస్తారు. అంటే హై ఎమోషన్ మీద నడుస్తుంది సినిమా. అంటే పేదల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితిలోకి నెట్టివేయబట్టడానికి కారణం ఏమిటి, ఎవరు వీళ్ళని ఇలా ఉంచేశారు అనే దగ్గర మొదలుపెట్టి అక్కడి నుంచి వీళ్ళ బాగు కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఈవెన్ నక్సలైట్ల గురించి కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచానికి. చాలా ప్రాంతాల్లో వీళ్ళు వేకేట్ చేసేసిన తర్వాత, అంటే ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేసి నిర్బంధాన్ని ప్రయోగించి కొన్ని ప్రాంతాలను వేకేట్ చేయించింది. నల్లమలలో ముఖ్యంగా నల్లమలలో వేకేట్ చేసిన తర్వాత కొంతమంది జర్నలిస్టులు వేకేట్ చేసిన తర్వాత, నక్సలైట్లు వేకేట్ చేసిన తర్వాత నల్లమల ఎలా ఉంది అనేది కథనాలు రాశారు. వెళ్ళినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ కృష్ణానది మీద ఉండేటువంటి బల్లకట్లు ఇలాంటివి, వీటికి పాట నడుస్తుంది, ప్రభుత్వం వైపు నుంచి పాట ఉంటుంది. ఆ పాట ఎవరో ఊళ్ళో ఒక పెద్ద మనిషి పాడుకుని ఆ డబ్బులన్నీ తన అకౌంట్లో వేసుకునేవాడు. వీళ్ళు ఆ పెద్ద మనుషుల్ని బెదిరించి, చంపేస్తామనే బెదిరించి, అది అక్కడ ఉన్నటువంటి దళిత వాడలకి వాళ్ళు పాడుకునేలాగా వీళ్ళు అడ్డు రాకుండా ఉండేలాగా పాటను నడిపి దాని మీద వచ్చిన ఆదాయంతో అక్కడ ఉన్నటువంటి పాఠశాలలు, ఆసుపత్రులు బాగు చేయించడం లాంటి కార్యక్రమాలు చేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో చెక్ డ్యాములు నిర్మించారు ప్రజల సహకారంతోనే. ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడిచినాయి వీళ్ళ ప్రోత్సాహంతో, వీళ్ళ చొరవతో. ఇవన్నీ ఆగిపోతాయేమో వీళ్ళు వెకేట్ చేసిన తర్వాత అని జనాలు ఆందోళన పడటం అనేది రిపోర్ట్ అయింది. ఇలా చాలా ప్రాంతాల్లో జరిగింది. అలా ప్రతి చోట, అంటే వీళ్ళు దుర్మార్గులు అని బయటకు పోర్ట్రైట్ చేసిన వాళ్ళందరూ దుర్మార్గులేం కాదు. ప్రజా జీవితంలో వాళ్ళు ప్రజల కోసం చాలా పనులు చేశారు. ఈ పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఇది ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో వీళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం, వీళ్ళని నిర్మూలించడం ద్వారా తిరిగి ప్రభుత్వం తాలూకా అజమాయిషి ఆ ప్రాంతం మీదకి రావాలి అనుకుంటారు. ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, మళ్ళీ వీళ్ళే, ఎవరైతే ఇక్కడ భూస్వాములు ఉంటారో వీళ్ళే మంత్రులు అవుతారు. మనకి స్వతంత్ర భారతంలో టోటల్గా చంబల్ వ్యాలీ కావచ్చు, నల్లమల కావచ్చు, మరో ప్రాంతం కావచ్చు, దండకారణ్యం కావచ్చు, ఎక్కడైనా కానీ ఇప్పటి వరకు భారతదేశంలో చట్టసభలలోకి వెళ్ళినటువంటి వాళ్ళ కులగణన తీస్తే ఈ కింది కులాల నుంచి నిర్ణయాత్మక పాత్రలోకి వెళ్ళినటువంటి పొలిటీషియన్స్ ఎవరన్నా ఉన్నారా అని తీస్తే చాలా తక్కువ పర్సంటేజ్లో తగులుతారు తప్ప అదేమీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నెంబర్ కాదు అది. అంటే దాదాపు 3 నుంచి 4% కంటే ఉండదు అది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇదంతా కూడా అగ్రకులాల చేతుల్లో నడిచిన రాజకీయం. ఈ దేశంలో సంపద చాలా ఖచ్చితంగా అగ్రకులాల చేతుల్లో ఉంది. ఇక్కడ కులమే వర్గంగా ఆపరేట్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ కింది కులాల వాళ్ళని రకరకాలుగా కల్చరల్గా కూడా అణచివేయటం జరుగుతుంది. ఈ కల్చరల్ అణచివేత అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఇటీవల రకరకాల సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఈ రకమైనటువంటి కండిషన్స్లో నుంచి అక్కడికక్కడ ఎవడో ఉద్భవిస్తాడు, పుట్టి ఆ జీవితాలని మార్చుకోవడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే మాన్ సింగ్ జీవితంలోకి వెడితే ఈ ప్రయత్నంలో ఆయన ఈ పొలిటీషియన్స్తో కూడా కొన్ని సంబంధాలు నడిపాడు. అంటే వాళ్ళని తను బెదిరించటము, కొన్ని సందర్భాల్లో వాళ్ళతో స్నేహంగా ఉండటము, ఆ స్నేహంగా ఉంటూ అక్కడ ప్రజలకు ఏదైనా మేలు జరిగేలాగా చేయటము కొద్ది మేరకు. అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారి డైలాగ్ ఉంటుంది, మీకు అరగబోని దానిలో 60వ వంతైనా ఇవ్వండి, కనీసం వాళ్ళు బాగుపడతారు అని ఒక పొలిటికల్ డైలాగ్ రాస్తాడు ఆయన కృష్ణావతారం అనే సినిమాలో. ఒక పొలిటీషియన్ అక్కడ పార్టీ జరుగుతుంటే పిల్లలు వచ్చి రొట్టెలు అడిగితే వాళ్ళని తంతే అప్పుడు హీరో కృష్ణ గారితో డైలాగ్, అతను కూడా దొంగ రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటాడు, డౌన్ ట్రాడెన్ దీని నుంచి వచ్చినటువంటి హీరో క్యారెక్టర్. అది కూడా ఒక రకమైనటువంటి రాబిన్ హుడ్ థియరీనే.
ఆయన పేద పిల్లల తరఫున కత్తి దూసి ఆ రాజకీయ నాయకుల మీద, మీ నల్లదొరలకు ఓట్లేయాలంటే వీళ్ళ ఒంట్లో కనీసం పోలింగ్ బూత్కి వెళ్ళే ఓపికైనా ఉండాలి కదా, అదైనా ఉంచండి వాళ్ళకి అంటాడు. అని అక్కడితో ఆగకుండా మిమ్మల్ని మీ సంపదల్లో వాటాలు అడగటం లేదు వాళ్ళు, మీరు తినే దానిలో చాలా వరకు అరగదు, మీకు అరగని దానిలో 60వ వంతు పెట్టామనుకోండిరా కనీసం అని చెప్పి ఓ డైలాగ్ ఉంటుంది. ఇదే పద్ధతిలో ఈ క్యారెక్టర్ నడుస్తుంది. నడిచి పేదల కోసం నిలబడేటువంటి ఒక నాయకుడిగా ఆయన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన్ని బయట ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్కి బయట పోర్ట్రేట్ అవుతున్నటువంటి క్యారెక్టర్కి ఉన్నటువంటి వేరియేషన్ ఏమిటి, తేడా ఏమిటి, దీని మీద చాలా డ్రామా నడపచ్చు. ఓకే, ఇది వాళ్ళని అట్రాక్ట్ చేసింది. అట్రాక్ట్ చేసి ఈ సినిమాలో అలా సూచనప్రాయంగా చూపించి ఆయన మీద ఎంత కోపం ఉంది వాళ్ళకి అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు ఈ సినిమాలో. డాకు మహారాజ్లో ఆయన విగ్రహం పెట్టుకున్నాం మేము, ఆయన దీనిలో ఆయన ఇన్స్పిరేషన్లో పెట్టుకుంటే ఆ విగ్రహం మాలో ఎక్కడ చైతన్యాన్ని రగిలిస్తుందో అనే ఉద్దేశంతో తలకొట్టేశారని చెప్తాడు ఒక క్యారెక్టర్. సో అది లీడ్. జనం కోసం చనిపోయినటువంటి ఒక యోధుడి కథ చెప్పబోతున్నారు వాళ్ళు, ఒక ప్రజాయుద్ధ వీరుడి కథని చెప్పబోతున్నాం అనేది వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంది. ఇది వర్కౌట్ అవుతుంది అని అంటే హీరోకి కావలసినటువంటి అన్ని క్వాలిటీస్ని దానిలో ఇన్కార్పొరేట్ చేస్తారు. ఇక్కడ ప్రధానంగా చర్చించాలంటే ఇలాంటి హీరోల కథలు చెప్పడానికి చాలా ఉత్సాహపడతారు, చాలా సెంటిమెంటల్గా వర్కౌట్ చేస్తారు, డిజైన్ చేస్తారు. ప్రజలే చరిత్ర మారుస్తారు అనే దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు భయపడతారు సినిమాలు తీయటానికి. అక్కడ ఉన్న తేడా ఏంటంటే హీరో వర్షిప్. ఎవరో ఒకళ్ళు రావాలి మన జీవితంలో ఒక మార్పు తేవడానికి, ఎవరో ఒక మహానుభావుడు పూనుకోవాలి అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వారు వచ్చి వీరికి ఏదో 4 మేళ్లు చేసి వెళ్ళిపోతారు. ఇది చాలా సినిమాల్లో చూసాం మనం, అనేక సినిమాల్లో. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేశాడు.